2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? ఎన్ని రకాల కర్మలు ఉంటాయంటారు? తప్పకుండా అమ్మా. మనం చాలా వీడియోస్లో కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, అది ఏ ఏ రాశుల మీద, ఏ ఏ నక్షత్రాల మీద, ఎవరెవరి మీద, వ్యక్తుల మీద, రాశుల మీద, అంటే జీవరాశుల మీద ఎవరి మీద పడుతుందో ప్రతిదీ డీటెయిల్గా చూస్తున్నామండి. అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళ కోసం మనం చెప్పుకుంటే అందులో 3 కర్మలు ఉంటాయమ్మా. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే మన జీవితంలో గతంలో, అదే పూర్వ జన్మలో కానీ లేకపోతే గత సంవత్సరంలో కానీ ఎప్పుడైనా సరే జరిగిపోయినటువంటి కాలంలో మనం తెలుసు తెలియకో చేసినటువంటి కర్మ. ఏదైనా అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, పాపము కావచ్చు, పుణ్యము కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది సంచిత కర్మ. దాని యొక్క పర్యవసానంగానే, దాని యొక్క రిఫ్లెక్షన్గానే మనం ఈ మానవ జన్మ అనేటువంటిది ఎత్తామండి. మనం మాత్రమే కదమ్మా, కనిపించేటువంటి జీవరాశులు ఏదైనా కుక్క కానీ, లేకపోతే గోవులు కానీ, లేకపోతే ఏదైనా సరే పులి కానీ, సింహము కానీ, ఏదైనా సరే ఏ జన్మ ఎత్తినా కర్మ యొక్క ఆధారితంగానే అవన్నీ జన్మిస్తూ ఉంటాయి. జ్యోతిష శాస్త్రానికి కూడా మూలమైనటువంటిది కర్మ సిద్ధాంతము. అయితే ఆ సంచిత కర్మ అనేటువంటిది ఒకేసారి ఉన్న మొత్తము కూడా మన మీద రుద్దింపబడవు, లేకపోతే ఒకేసారి మనం అనుభవించేటువంటిది కాదండి. మనం దానికి తగినట్టుగా ఒక్కొక్క జన్మలో, ఒక్కొక్క జీవితంలో, ఒక్కొక్క క్షణంలో దాన్ని అనుభవిస్తూ వెళ్తూ ఉంటాం. అయితే రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుందమ్మా. అంటే కరెంట్లీ నడిచేటువంటిది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఆలయంలో ఉన్నామండి. ఇదే సమయానికి మనం ఇంకొక ప్రదేశంలో కూడా ఉండొచ్చు. మనం గత 10 నిమిషాల క్రితం వరకు శివుడికి నమస్కారం చేసుకున్నాం. అదే 10 నిమిషాల్లో ఏదో చేయకూడని తప్పు కూడా చేయొచ్చు. ఒక 10 నిమిషాల క్రితం వరకు శివనామస్మరణ చేసాం. అదే 10 నిమిషాల్లో ఒక అశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడవచ్చు. అంటే ఏది చెయ్యాలో, ఏది చేయకూడదు, ఎలాంటి మాట మాట్లాడాలో, ఎలాంటి పనులు చేయాలనేటువంటిది విజ్ఞత, వివేకము అనేటువంటిది మన యొక్క మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుందండి. అంటే మనం తీసుకునే నిర్ణయం అన్నమాట. ఈ సమయంలో ఒకరికి సహాయం చేయొచ్చు, ఒకరి దగ్గర దొంగతనము చేయొచ్చు. సో దాన్నే ప్రారబ్ధ కర్మ అంటారు. సో అందుకే భగవంతుడు మనకి ఇచ్చేటువంటి అవకాశం ఏంటి అంటే భగవన్ నామస్మరణ చేయడం, ధర్మ ఆచరణ చేయడం ద్వారా మనకుండేటువంటి కర్మని ప్రాయశ్చిత్తం చేసుకోమని ప్రారబ్ధ కర్మ వల్ల మనకు ఒక అవకాశం ఇచ్చారమ్మ. అయితే రాబోయేటువంటిది ఇంకొకటి ఏంటి అంటే ఆగామి కర్మ. అంటే మూడవది అనమాట. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సో అక్కడ ఏదైనా మనకు బలమైనటువంటి ఒక పాపం మనం చేసి ఉన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గరికి వచ్చేటువంటి క్లయింట్స్, నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య చిన్న వయసులోనే బాధపడుతూ ఉన్నారు. అది వాళ్ళకి పూర్వ జన్మ ద్వారా చేసిన కర్మ వల్ల వచ్చింది అని చెప్పి జ్యోతిష శాస్త్రంలో మనకి కనబడుతోంది. ప్రారబ్ధ కర్మ వల్ల వాళ్ళని ఒక శాంతి ప్రక్రియలో కూర్చోబెట్టి వాళ్ళు చేసినటువంటి కర్మకి ప్రాయశ్చిత్తం చేయడమే ప్రారబ్ధ కర్మ. సో దానివల్ల ఆ దోషము అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఆ పాపము అనేటువంటిది ప్రాయశ్చిత్తం అవడం వల్ల ఆగామి కర్మ రాబోయే రోజుల్లో కొద్దిగా బెటర్ రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయండి. అంటే ఆ దోషము కానీ, ఆ పాపము కానీ, ఆ బాధ కానీ, శ్రమ, ఒత్తిడి ఏది కనబడకుండా రాబోయే రోజులు మనకి అనుకూలంగా కానీ ఆనందంగా ఉండాలి అనుకుంటే ప్రారబ్ధ కర్మలో ధర్మ ఆచరణ ఒకటి, ప్రాయశ్చిత్తం ఒకటి చాలా అవసరం అమ్మ. కర్మ సిద్ధాంతం గురించి మహాశివరాత్రి సందర్భంగా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. మీరు చెప్పిన ఈ పై మూడిట్లో కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఏది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది? తప్పకుండా అమ్మ. కర్కాటక రాశిలో సంచారం చేసేటువంటి పునర్వసు నక్షత్రం 4వ పాదం కానీ, పుష్యమి నక్షత్రం 4 పాదాలు కానీ, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కానీ, సో వీళ్ళ యొక్క సంచారం అంతా కూడా వీళ్ళకి అధిపతి చంద్రుడు అండి. అంటే కర్కాటకానికి అధిపతి చంద్రుడు అనమాట. విడివిడిగా నక్షత్రాలకి గ్రహ ఆధిపత్యం ఉన్నప్పటికీ కూడా అందరికీ కూడా అధిపతి చంద్రుడు. సో వీళ్ళకి మానసికమైనటువంటి ఒత్తిళ్ళు చాలా తీవ్రంగా ఉంటాయమ్మా. అంటే ఏంటి అంటే చాలా సెన్సిటివ్ పీపుల్. మెజారిటీ ఆఫ్ కర్కాటక రాశి వాళ్ళకి, ఉమెన్కి ఎస్పెషల్లీ మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి. దానికి కారణం ఏంటి అంటే అష్టమాధిపతి శని భగవానుడు అవ్వడం. వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకంలో కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక లగ్నం అయి ఉండి సప్తమ స్థాన అధిపతైన శని వక్రగతిలో ఉంటే సంవత్సరం తిరగకుండా విడాకులు అయిపోతాయండి. ఈ మాట వాస్తవం అమ్మ. నేను ఎన్నో చూశాను, అంటే శాస్త్రం కూడా చెప్పినటువంటి మాట. అది సపరేషన్ జరుగుతుంది. వక్రగతి అంటే ఎందుకు? ఇమీడియట్ రిజల్ట్స్ అనమాట. శని మందగమనుడు జనరల్గానే, అంటే స్లో మూవింగ్ ప్లానెట్ అనమాట. వక్రగతిలో ఉంటే ఫాస్ట్గా రిజల్ట్స్ అనేటువంటివి ఇస్తారు కాబట్టి. సో ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు, మ్యారేజ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆల్సో బిజినెస్ అండ్ పార్ట్నర్షిప్ అండి. వ్యాపారంలో నష్టాలు అనేటువంటివి ఎక్కువగా చూస్తారు. తెలిసి తెలియక ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి దాంట్లో దిగి ఇబ్బంది పడడం కానీ,
రెండోది ఏంటి అంటే పార్ట్నర్షిప్లోకి వెళ్ళి మోసపోవడాలు కానీ ఎక్కువగా చూస్తుంటారండి. సో వీళ్ళకి ఏంటి అంటే బంధువుల దగ్గర నుంచి వచ్చేటువంటి సమస్యలు కానీ, ఖర్చులు కానీ, ఒత్తిడి కానీ, శ్రమ కానీ, కష్టాలు కానీ ఎక్కువగా ఉంటాయి. సో ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలమ్మా. సో ఇకపోతే ఏంటి అంటే అమ్మ 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి నవంబర్ 1వ తారీఖు దాకా, ఎందుకంటే గురువు అనేటువంటి ఆయన 2వ స్థానంలో మాత్రమే యోగిస్తారు. నవంబర్ 1వ తారీఖు దాకా గురువు అనేటువంటి ఆయన సింహరాశిలోకి రారు. కాబట్టి నవంబర్ 1వ తారీఖు దాకా గురుబలము అనేటువంటిది లేదండి. ఈ గురుబలం లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడైతే కరెంట్లీ 12వ స్థానంలో ఉన్నారు. 12వ స్థానంలో గురుడు ఉండడం వల్ల డబ్బు నిలబడకపోవడం, విపరీతంగా ఖర్చులు అవ్వడం. అంటే ఖర్చులు అది శుభకార్యానికి కానీ వేటికి కానీ శాస్త్రం ఏం చెబుతుంది అంటే 12వ స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి వస్తువులు కానీ దేన్నైనా అమ్మి అయినా సరే ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది వస్తువులు కొనుగోలు చేస్తారా, ఏదైనా ఆస్తులు కొంటారా, అనవసరమైన వృధా ఖర్చులు అవుతాయా పక్కన పెడితే ఖచ్చితంగా విపరీతమైన ఖర్చులు కనబడుతూ ఉంటాయమ్మ. జూన్ 1వ తారీఖు తరువాత నుంచి జన్మంలోకి గురుడు ఎంటర్ అవుతారు కర్కాటకంలోకి. దీనివల్ల ఏంటంటే సంపాదన నిలబడకపోవడం ఒకటి, కెరీర్లో ఒడిదుడుకులు రావడం ఒకటి, స్వల్పమైనటువంటి అవమానాలు కనబడతాయి. సో ఖచ్చితంగా జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 1వ తారీఖు దాకా గురుబలం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇదే కాదండి 2026 సంవత్సరంలో దీర్ఘ సంచారిత గ్రహాలైనటువంటి గురువు కానీ, శని కానీ, రాహు కానీ, కేతు కానీ కర్కాటక రాశి వాళ్ళకి ఫేవరబుల్గా లేరు. ఎందుకంటే గురువు అనేటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నాం నవంబర్ 1వ తారీఖు దాకా బాగాలేదు. శని ఎక్కడున్నారండి, 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు ఈ సంవత్సరం అంతా కూడా. 9వ స్థానంలో శని యోగించరు. అష్టమంలో రాహుగ్రహ సంచారం నవంబర్ 25వ తారీఖు వరకు. నవంబర్ 25 తరువాత 7వ స్థానంలోకి వస్తారు. అప్పుడు కూడా రాహు యొక్క బలం ఉండదు. నవంబర్ 25వ తారీఖు దాకా కేతువు 2వ స్థానంలో ఉంటారు. 2 అనేటువంటిది విద్య అండ్ డబ్బు స్థానం. సో చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు ఉంటారో, ధన సంపాదన పెరగాలి అని కోరుకుంటారో వాళ్ళకి ఈ సంవత్సరం కాస్త మిశ్రమ ఫలితాలే కనబడుతూ ఉంటాయి. కేతు అనేటువంటి ఆయన పెద్దగా అనుకూలంగా లేరు కాబట్టి మానసికమైనటువంటి ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. డబ్బు అనేటువంటిది నిలబడకపోవడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. మానసికమైనటువంటి ఒత్తిళ్లు చాలా తీవ్రంగా ఉండేటువంటిది కర్కాటక రాశి వాళ్ళకండి. అయితే ఇందులో ఉండేటువంటి పునర్వసు నక్షత్రం 4వ పాదం వాళ్ళకైతే మెజారిటీ ఆఫ్ పీపుల్కి వృద్ధ వయస్సు అంటే చివరి వయసు వచ్చే ఈ యొక్క ఏజ్ పెరిగేంత వరకు కూడా 50 సంవత్సరాలు దాటేంత వరకు కూడా జీవితంలో సక్సెస్ రావడం చాలా లేట్ అవుతుందమ్మా. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. పుష్యమీ నక్షత్రం, పుష్యమీ నక్షత్రం అంటే దేవతా నక్షత్రము, మంత్ర నక్షత్రము. ఈ యొక్క పుష్యమీ నక్షత్రం వాళ్ళంటేనే జనరల్లీ ఓవర్ కేరింగ్ పర్సన్స్ అనమాట, ఓవర్ ఎమోషనల్ పీపుల్. వీళ్ళ దగ్గర డబ్బులున్నా లేకపోయినా వీళ్ళని నమ్ముకున్న వాళ్ళు మాత్రం చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు అనమాట. సో వీళ్ళకే కొంచెం అన్నీ కూడా ఇబ్బందులు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ పర్సనల్ చాట్లో స్ట్రాంగ్ యోగం ఉంటే 100% ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఆ కర్మ అనేటువంటిది తగ్గడం, ఆ ప్రాయశ్చిత్తం అవ్వడం, ఏదో ఒక విధంగా ఓవర్కమ్ చేయడం జరుగుతుందండి. నేను చెప్పేటువంటిది 99% గ్లోబలైజ్డ్గా గోచారవశాత్తు జ్యోతిష శాస్త్రం చెప్పినటువంటి పుష్యమీ నక్షత్రానికి, ఆశ్లేష నక్షత్రానికి. ఇకపోతే ఆశ్లేష నక్షత్రం యొక్క వీడియోస్ మనం చూసి ఎంతోమంది అప్రోచ్ అయ్యి మెరిటల్ లైఫ్ కానీ చాలామంది ఉంటారు. అవును, జీవితంలో సెటిల్మెంట్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు, మూడ్ స్వింగ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ, డార్క్ ఫేజ్లోకి వెళ్తారు. అంటే మానసిక ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు. వీళ్ళకి జీవితంలో నాకు ప్రశాంతంగా నిద్రపోతే చాలా అనుకుంటారండి ఒకానొక ఫేజ్లో ఆశ్లేష నక్షత్రం వాళ్ళు. ఇది వాళ్ళకి కనబడుతుంది. రెండోది ఏంటి అంటే వీళ్ళకి భౌతికమైనటువంటి విషయాల మీద ఎప్పుడూ సక్సెస్ రాదు, మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఎప్పుడూ సక్సెస్ రాదండి. ఓన్లీ ఆధ్యాత్మికతలో మాత్రమే వీళ్ళు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రానికి వాళ్ళ చుట్టూ సర్పెంట్ ఎనర్జీ అనేటువంటిది తిరుగుతూ ఉంటుంది, దేవతా శక్తి. అది భౌతికమైనటువంటి సుఖాలు కానీ, భౌతికమైనటువంటి అపేక్ష కానీ ఉండదు. ఎప్పుడైతే మీరు జాబ్ కావాలి, ఎదగాలి, నేను కూడా ఒక సెలబ్రిటీ అవ్వాలి ఇలాంటివి అనుకుంటే మీకు జీవితంలో సక్సెస్ రాదు. ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికత వైపు మాత్రమే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. వైరాగ్యము లేకపోతే మంత్రసిద్ధి యోగాలు కానీ ఏదైనా సరే ఆ దేవత అనుగ్రహం అనేటువంటిది బాగుంటుంది తప్ప మిగతా అన్నీ కూడా కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయండి. 2026 సంవత్సరంలో చాలా కేర్ఫుల్గా గురుబలాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయండి. గోసేవ ఎక్కువగా చేయడం, గురువారం నాడు స్నానం చేసేటప్పుడు పసుపు వేసుకుని స్నానం చేయడం. తరువాత మేజర్లీ గురుబలం పెరగాలి అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం, విద్యార్థులైతే దక్షిణామూర్తి యొక్క దర్శనం చేసుకోవడం, ఇలాంటి వాటి వల్ల గురుబలం పెరుగుతుంది. ఇక మానసికంగా మీరు చెప్పినట్టుగా ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయి అనుకుంటే శివాలయంలో
అన్నాభిషేకము అనేటువంటిది చేయించండి. అంటే వండినటువంటి అన్నంతో కొన్ని ప్రత్యేకించి ఒక సేవగా అది చేస్తూ ఉంటారు. అన్నాభిషేకం అది చేయించండి, చాలా అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. అండ్ అలాగే ఉమ్మగారు మీరు అన్నట్టుగానే వీళ్ళకి ఏదైతే గురుబలం తక్కువ ఉంటుందన్నారు, మానసికంగా ప్రశాంతంగా ఉండదు అన్నారు, ఎస్పెషలీ రిలేషన్షిప్లో డిస్టర్బెన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా, అలాంటి వాళ్ళందరికీ కూడా కర్కాటక రాశికి సంబంధించి కూడా ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి జాగరణతో పాటుగా శివుడికి ఏకాదశ రుద్రాభిషేకాలు మహాన్యాసపూర్వకంగా అండి. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి బిల్వదళాలతో 1,00,000 బిల్వార్చన. ఇప్పుడు చూడండి అమ్మ, కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఏదైనా సాధించాలి అంటే పనులన్నీ కూడా వెనక్కి వెళ్తూ ఉన్నాయి. అవన్నీ కూడా వయసు వెరసల అన్ని పనులు కలిసి రావడానికి లక్ష్మీ గణపతి హోమము. ఇందాక మనం చెప్పుకున్న ఆశ్లేష నక్షత్రానికి సర్పెంట్ ఎనర్జీ తిరుగుతూ ఉంటుంది. ఆ సర్పశక్తి యొక్క బలము తగ్గడానికి, ఆ సర్పశక్తి యొక్క దోషం పోవడానికి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సుదర్శన హోమము, అఖండమైన సిరి సంపదలు కలిసి రావడానికి కమలాత్మిక హోమము. తర్వాత సెకండ్ లార్డ్ రవి అండి వీళ్ళకి కర్కాటకానికి. రవి అంటే ధనకారకుడు. మీకు డబ్బు రావాలి అంటే శ్యామలాదేవిని ఆరాధించాలి, సూర్య భగవానికి నమస్కారం చేయాలి. సో అందుకే రాజశ్యామల హోమము. తర్వాత గురుబలం పెరగడానికి, రాహుగ్రహ దోషాలు పోవడానికి శ్రీరుద్ర హోమంతో పాటుగా వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని కూడా అందుకోండి. ఏ విధంగా దీంట్లో పాల్గొనే అవకాశం ఉంటుందంటారు ఉమ్మగారు? తప్పకుండా అండి, మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఎక్కడ జరుగుతోంది? హైదరాబాద్లోనే జరుగుతోంది. సో ఎవరెవరు రావచ్చు, ఏ సమయానికి రావాలి, ప్రతిదీ కూడా ఎవరైనా రావచ్చు. సకుటుంబ సపరివార సమేతంగా ప్రతి ఒక్కరూ కూడా రావచ్చు అండి. థ్యాంక్ యూ ఉమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.